లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎన్టీవీ చేతికి చిక్కాయి భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. మీడియా యాజమాన్యాలతో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు అండ్ టీం. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపుతోంది భుజంగరావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు భుజంగరావు. ఇక ఒక ఛానల్ కి చెందిన శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్, కీలక నిందితుడు ప్రణీత్ రావుకి మధ్య సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ఒక మాజీ మంత్రి అండదండలతోనే శ్రవణ్ రావు చెలరేగిపోయినట్టుగా తెలుస్తోంది. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇక మీడియా సంస్థలపై నిఘా కోసమే ఫోన్ ట్యాపింగ్ ప్రైవేట్ సైన్యం పెట్టినట్టుగా కేసీఆర్ సర్కార్ తెలుస్తోంది. ఒక మాజీ మంత్రి డైరెక్షన్ లోనే పనిచేశారు ఒక ఛానల్ యజమాని శ్రవణ్ రావు. ఇక మాజీ మంత్రితో ఆ ఛానల్ యజమాని శ్రవణ్ రావు కుమ్మక్కైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడగానే దేశం వదిలి పారిపోయారు ఆ ఛానల్ యజమాని శ్రవణ్ రావు. ఇప్పటికే ఆ ఛానల్ యజమానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఛానల్ యజమానికి ప్రణీత్ రావుకు మాజీ మంత్రికి మధ్య సంబంధాలపై మరింతగా ఆరా తీస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎన్టీవీ చేతికి చిక్కింది భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మీడియా యాజమాన్యాలతో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు టీం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపుతోంది భుజంగరావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా వెల్లడించారు భుజంగరావు. ఇక ఒక ఛానల్ కి చెందిన శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్, కీలక నిందితుడు ప్రణీత్ రావుకి మధ్య సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి అండదండలతోనే ఈ శ్రవణ్ చెలరేగిపోయినట్టుగా తెలుస్తోంది. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. మీడియా సంస్థలపై నిఘా కోసమే ఫోన్ ట్యాపింగ్ ప్రైవేట్ సైన్యం పెట్టిన కేసీఆర్ సర్కార్. ఇక మాజీ మంత్రి డైరెక్షన్ లో పనిచేశారు ఈ ఛానల్ యజమాని శ్రవణ్ రావు. ఇక మాజీ మంత్రితో ఒక ఛానల్ యజమాని శ్రవణ్ రావు కుమ్మక్కైనట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడగానే దేశం వదిలి పారిపోయారు శ్రవణ్ రావు. ఇప్పటికే ఆ ఛానల్ యజమానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ప్రణీత్ రావుకి మాజీ మంత్రికి మధ్య సంబంధాలపై మరింతగా ఆరా తీస్తున్నారు సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎన్టీవీ చేతికి చిక్కింది భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మీడియా యాజమాన్యాలతో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు అండ్ టీం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపుతోంది భుజంగరావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా వెల్లడించారు భుజంగరావు. ఒక ఛానల్ కి చెందిన శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్, కీలక నిందితుడు ప్రణీత్ రావుకి మధ్య సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి అండదండలతోనే ఆ ఛానల్ యజమాని శ్రవణ్ రావు చెలరేగిపోయినట్టుగా తెలుస్తోంది. మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లని శ్రవణ్ రావు ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. మీడియా సంస్థలపై నిఘా కోసమే ఫోన్ ట్యాపింగ్ ప్రైవేట్ సైన్యం పెట్టింది కేసీఆర్ సర్కార్. ఇక ఒక మాజీ మంత్రి డైరెక్షన్ లో పనిచేసిన ఈ ఛానల్ యజమాని శ్రవణ్ రావు మాజీ మంత్రితో కుమ్మక్క ఇదంతా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడగానే దేశం వదిలి పారిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక శ్రవణ్ రావుపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక మరోవైపు ఛానల్ యజమానికి ప్రణీత్ రావుకి మాజీ మంత్రికి మధ్య సంబంధాలపై ఆరా తీస్తోంది సిట్.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఎన్టీవీ చేతికి చిక్కింది భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మీడియా యాజమాన్యాలతో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు అండ్ టీం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపుతోంది భుజంగరావు వాంగ్మూలం. మీడియా యాజమాన్యాలు, జ్యుడిషియరీ ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా భుజంగరావు వెల్లడించారు. ఇక ఒక ఛానల్ కి చెందిన శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు ప్రణీత్ రావుకి మధ్య సంబంధాలున్నట్టుగా గుర్తించారు. ఒక మాజీ మంత్రి అండదండలతోనే చెలరేగిపోయిన శ్రవణ్ రావు మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రాధాకిషన్ రావు వాంగ్మూలం ప్రకారం మీడియా సంస్థలపై నిఘా కోసమే ఫోన్ ట్యాపింగ్ ప్రైవేట్ సైన్యం పెట్టిన కేసీఆర్ సర్కార్ అని తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి డైరెక్షన్ లో పనిచేసిన ఛానల్ యజమాని శ్రవణ్ రావు ఆ మాజీ మంత్రితో కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకి రాగానే దేశం వదిలి పారిపోయినట్టుగా తెలుస్తోంది శ్రవణ్ రావు. ఇప్పటికే ఆ ఛానల్ యజమానిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఆ ఛానల్ యజమానికి, ప్రణీత్ రావుకి, మాజీ మంత్రికి మధ్య ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. ఈ లేటెస్ట్ బ్రేకింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, భుజంగరావు రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో ముఖ్యంగా ఏ అంశాలు బయటకు వచ్చాయి? అంటే మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మొత్తంగా కొత్త విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్లో మొత్తంగా ఎక్స్ట్రీమ్గా, అంటే దాదాపుగా ఏదో చిన్న చితక వ్యవస్థలు కావచ్చు, లేకుంటే ఏదో ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు, లేకుంటే మావోయిస్ట్ కావచ్చు, లేకుంటే ఇంకోరు కావచ్చు, అసాంఘిక శక్తులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసిన ఈ వ్యవస్థ మొత్తం ఎస్ఐబి మొత్తం కూడా రాజకీయ నేతలు, జ్యుడిషియరీ, అటు మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, తర్వాత మీడియా యజమానులను వీళ్ళకి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి దాంతోపాటుగా బ్యూరోక్రాట్లు, తర్వాత రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళని టార్గెట్గా చేస్తూ పెద్ద ఎత్తున ట్యాపింగ్ పాల్పడినట్టుగా ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే అరెస్ట్ అయిన భుజంగరావు రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఇదే విషయం పట్టబయలైంది. అంతేకాకుండా తమ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములట్లు కావచ్చు, అంతర్గతంగా వ్యవహారాలు కావచ్చు, అంతర్గతంగా ఒకరికొకరు అంటే పడకుండా ఉన్న వ్యవస్థలు కావచ్చు, వీళ్ళందరికి సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన సమీప ప్రత్యర్థి కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న విభేదాలకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకునేందుకు ఫోన్లను ట్యాప్ చేసి ఏకంగా ఆ విషయాలను బట్టబయట జరిగింది. ఎందుకంటే గణపూర్లో రాజయ్య అటు కడియం శ్రీహరి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల నేపథ్యంలో కడియం శ్రీహరి తర్వాత రాజయ్య ఇద్దరు సెల్ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ మాటలు విని ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నిటి కూడా బీఆర్ఎస్ సుప్రీమో తర్వాత పెద్ద ఆయన మాజీ సీఎం కేసీఆర్కు ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు అండ్ టీం మొత్తం కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ దాదాపుగా చూసినట్లయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకున్నారో వాళ్ళ ఫోన్లు అన్నిటి కూడా ట్యాప్ చేసి వాళ్ళకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి వీడి బీజేపీలో వెళ్లేందుకు కొంతమంది అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ ఫోన్లకు సంబంధించిన ఆడియోలను ఆ సంబంధిత బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేల ముందు పెట్టి తమకు సహకరించాలి, లేకపోతే మీ విషయం మొత్తంగా బట్టబయలు చేస్తామని బెదిరింపులకు పాల్పడి ఆ మేరకు వాళ్ళ చేత ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా చేయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా అటు బిఎల్ సంతోష్, బీజేపీ జాతీయ కార్యదర్శి, బీజేపీ కీలక వ్యక్తి అయిన బిఎల్ సంతోష్ అరెస్ట్ చేసి ఆ మేరకు ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాలను ఒక దిక్కుంటే మరోవైపు చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎక్స్ట్రీమ్ పోయిందని చెప్పొచ్చు. మీడియా యజమాన్యాలు కావచ్చు, మీడియా సంబంధించిన చైర్మన్లు కావచ్చు, మీడియాలో పనిచేస్తున్న కీలక విభాగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఫోన్లను కూడా పెద్ద ఎత్తున ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఈ మీడియా యజమాన్యాలు ఎవరితో టచ్లో ఉన్నారు, ఏ పార్టీలతో టచ్లో ఉన్నారు, ఏ బ్యూరోక్రాట్లతో టచ్లో ఉన్నారు, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఏ రాజకీయ నేతలకు వీళ్ళు మాట్లాడుతున్నారనే విషయం తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు కీలకంగా ఉన్న 2 మీడియా ప్రతినిధుల యజమానులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు ఎప్పటికప్పుడు విన్నట్లుగా తెలుస్తున్నది. దీంతో పాటుగా మరొక మీడియా యజమానికి సంబంధించిన వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రావడం జరిగింది. అతను ఐన్యూస్ సంబంధించిన మీడియా యజమాని అయిన శ్రవణ్ కుమార్ పేరు కూడా ఇందులో రావడం జరిగింది. అయితే ఈ శ్రవణ్ కుమార్ని నేరుగా ప్రణీత్ రావుకి మాజీ మంత్రి అయిన హరీష్ రావు పరిచయం చేయించి ఇక మీదట ఇతను చెప్తున్నట్టుగా ఇతనిచ్చిన సమాచారం మేరకు ఫోన్లను ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు దీంట్లో మీడియా ప్రతినిధులకు సంబంధించి చూసినట్లయితే
ఇక్కడ పూర్తి స్థాయిలో కీలకంగా ఉన్న మీడియా యజమాన్యాలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు సమాచారం తెలుసుకొని ఆ మేరకు ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. అయితే దీంట్లో చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఎవరెవరికి అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలామందికి కొన్ని అంతర్గతంగా సమస్యలు ఉన్నాయి, చాలా వరకు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రత్యర్థులు వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు సమీప ప్రత్యర్థులు వాళ్ళకు సంబంధించి కూడా ఇష్యూలు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అటు షంబీపూర్ రాజు కావచ్చు, లేకుంటే రోహిత్ రెడ్డి కావచ్చు, లేకుంటే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, లేకుంటే ప్రవీణ్ కుమార్ కావచ్చు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తీగల కృష్ణారెడ్డి కావచ్చు, తాండూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా మొత్తంగా చేసిన సరే వాళ్ళతో పాటుగా అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ప్రతిపక్ష నేత అయిన రేవంత్ రెడ్డి అనుచరులు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం వాళ్ళ సభ్యులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఏకంగా ఒక సర్వేలెన్స్ ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వేగంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే మీడియా సంబంధించిన యజమాన్యాలు ఇక్కడ మొత్తంగా ఇద్దరు సంబంధించిన పేర్లు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. మీడియా సంబంధించిన ఇద్దరు యజమాన్యాలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు సమాచారాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళేట్లా చెప్తున్నారు. అయితే ఈ మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా రావడం జరిగింది. దీంట్లో హరీష్ రావు ఏకంగా ఎస్ఐబి లాగర్ రూమ్ కీలకంగా పనిచేసిన ప్రణీతరావు తోటి ఏదైతే ఐ న్యూస్ ఎండి చైర్మన్గా ఉన్న శ్రవణ్ రావు తోటి కలిసి పనిచేయాలని చెప్పి కూడా ప్రణీతరావు ఏకంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఈ మేరకు శ్రవణ్ కుమార్ ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరికి ప్రత్యర్థిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎవరు ధన సాయం చేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఎవరు ఒత్తాసు పలుకుతున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని హరీష్ రావుకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్ ఐను సంబంధించిన ఎండి ఉన్న శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు సమాచారాన్ని చేరవేసిన చెప్తుంది. అయితే హరీష్ రావు చెప్పినట్టుగా హరీష్ రావు కావచ్చు, లేకుంటే శ్రవణ్ కుమార్ ఆఫీస్లో ఏకంగా కంట్రోల్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అటు ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే అది హరీష్ రావు సంబంధించిన కాన్స్టిట్యున్సీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధితులు కావచ్చు, లేకుంటే ప్రత్యర్థులు కావచ్చు, వీళ్ళందరి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కూడా శ్రవణ్ కుమార్ తెలుసుకొని హరీష్ రావుకి చెప్పడం జరిగింది. దీనికి కీలకంగా ప్రణీత్ కుమార్ వ్యవహరించినట్లుగా దీంట్లో కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ మొత్తం కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఇందులో కీలక విషయాలు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరొక విషయం కూడా కీలకంగా పేర్కొనడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే మినీ పొలిటికల్ లీడర్స్, జ్యుడిషియరీ అండ్ బ్యూరోక్రాట్స్ దీంట్లో ఎందుకంటే ఎప్పుడు కూడా జ్యుడిషియరీ మీద ఎప్పుడు కూడా నిఘా ఉండదు. కానీ ఈసారి ఏకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం జ్యుడిషియరీ మీద కూడా నిఘా పెట్టి జ్యుడిషియరీ సంబంధించిన వాళ్ళ మీద సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే దాంతోపాటుగా బ్యూరోక్రాట్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, కీలక స్థానంలో బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఏకంగా అప్పుడున్న డీజీపీ కావచ్చు, లేక సిపిఎలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. దీంట్లో జ్యుడిషియరీ, బ్యూరోక్రాట్స్, పొలిటికల్ లీడర్స్, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఇలా మొత్తంగా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు దీన్ని పేర్కొనడం జరిగింది. అయితే ఇది ఏకంగా భుజంగారావు ఇచ్చిన స్టేట్మెంటు, భుజంగారావు ఇచ్చిన కాన్ఫరెన్స్ స్టేట్మెంటు, అతను అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి రిమాండ్లో తీసుకున్న సమయంలో ఇచ్చిన స్టేట్మెంటు, దీనికి సంబంధించిన స్టేట్మెంట్లో భుజంగారావు ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఇదే విషయంలో చూసినట్లయితే దీంట్లోనే చాలామంది జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారు, మీడియా సంస్థల చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. అంతేకాకుండా మీడియా సంస్థ చైర్మన్లు కావచ్చు, వాళ్ళ జర్నలిస్ట్ కావచ్చు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ రాజకీయ నేతలతో మాట్లాడుతున్నారు, వీళ్ళకు ఉన్న లింక్ ఏంటి, వీళ్ళకి సంబంధించిన విషయాలు ఏంటి, వీళ్ళకి సంబంధించి వీళ్ళంతా గ్యాదర్ చేసిన సమాచారం టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, వ్యతిరేకంగా పనిచేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన సమాచారం ఒకవేళ వీళ్ళంతా కూడా ఏకంగా వాట్సాప్, స్నాప్చాట్లో కూడా మాట్లాడుతుంటే దాని విషయాలు తెలుసుకునేందుకు కూడా ఏకంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్ అంటే వాట్సాప్ కావచ్చు, స్నాప్చాట్లో కనుక మాట్లాడితే దానికి సంబంధించిన డాటాను కూడా అనాలిసిస్ చేశారు. ఎందుకంటే పూర్తిగా అనెతికల్ అని చెప్పొచ్చు. వాట్సాప్, స్నాప్చాట్ సంబంధించిన డాటా చూడాలంటే ఇప్పటివరకు ఎవరికి లేదు. కానీ ఐడిపిఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్స్ దీన్ని అనాలిసిస్ చేసి ఎవరెవరు వాట్సాప్లో టచ్లో ఉన్నారు, స్నాప్చాట్లో టచ్లో ఉన్నారు, టెలిగ్రామ్లో టచ్లో ఉన్నారనే విషయం కూడా ఎప్పటికప్పుడు ప్రణీతరావు గ్యాంగ్ తెలుసుకొని అటు ప్రభుత్వానికి కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు రాధాకిషన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో చూసినట్లయితే మరోవైపు రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్లో దీంట్లో కూడా చాలా విషయాలు పేర్కొనడం జరిగింది. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఆ స్కామ్ సంబంధించి అది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఏ విధంగా సమాచారం వచ్చిందనే విషయాన్ని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అప్పటి
బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి ఇతర పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ సమాచారం తెలుసుకొని వాళ్ళ సమాచారంతో ఉన్న ఆడియో రికార్డును వాళ్ళ ముందు పెట్టి మీరు కనుక బీజేపీ కావచ్చు మరొక ఇతర పార్టీలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళినట్లయితే మీ సమాచారం మొత్తం బట్టబయలు చేస్తాను బెదిరింపులకు పాల్పడి ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో రోహిత్ రెడ్డి మీరు కనుక మాకు సపోర్ట్ చేయకపోతే మీ వ్యవహారం మొత్తం బట్టబయలు చేస్తానని చెప్తే ఆ మేరకు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న నందుతో మాట్లాడి ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి ఏకంగా అటు మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో డీల్ నడుస్తున్న సమయంలో అటు పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నట్టు పూర్తిగా ఆ వ్యవహారం బయటికి రావడం జరిగింది. అయితే ఆ వ్యవహారం మొత్తం కూడా రాధాకిషన్ కన్సర్న్లో జరిగింది. రాధాకిషన్ చెప్పిన విధంగా జరిగింది. రాధాకిషన్ దీనికి సంబంధించి స్పై కెమెరాలు కొనడం కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఆడియో డివైస్ కొనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ కొన్నాము, ఏ విధంగా ఉన్నాం, ఎవరు ప్రైవేట్ వ్యక్తుల్ని ఏ విధంగా ట్యాప్ చేస్తామన్న విషయం కూడా రాధాకిషన్ చెప్పిన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే టీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాపింగ్ మీదనే బతికింది, ట్యాపింగ్ మీదనే సమాచారం తెచ్చుకుంది. ఏకంగా అక్కడున్న ఉన్నతాధికారులు కావచ్చు, డీజీపీలు కావచ్చు, సిపిలు కావచ్చు, అలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేసి కేవలం ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తర్వాత రాధాకిషన్, తర్వాత తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు, వీళ్ళ మీద ఆధారపడి మొత్తంగా ప్రభుత్వం నడిపినట్టుగా బయటపడుతుంది. అయితే దీంతోపాటుగా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, ఒక మీడియా సంబంధించిన ఏకంగా చైర్మన్గా ఉన్న వ్యక్తిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి అతనిచ్చిన సమాచారంతో కూడా పూర్తిగా ట్యాపింగ్ చేసినట్టు చెప్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా విషయాల్లో బట్టబయలు అవకాశం అయితే కనబడుతుంది. అయితే ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో, ఎటు వెళ్తుందో చూడాల్సి ఉంది. మొదటిసారి ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా ఇప్పుడు రావడం సంచలనం రేకెత్తిస్తుంది. అయితే దీంతోపాటుగా కొంతమంది మీడియా సంస్థల చైర్మన్లని ఏకంగా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం కూడా ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. దాంతోపాటుగా చాలామంది జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వాళ్ళు రాజకీయ నేతలతో మాట్లాడుతుంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన అనుచరులు, వీళ్ళకి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు కూడా సమాచారం తెలుసుకోవడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఈ వ్యవహారంలో ట్యాపింగ్ మీద ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కూడా ఉండి ఆ మేరకు మొత్తంగా విషయాలను బట్టబయలు చేసినట్టు చెప్తుంది. అయితే దీనిపైన ఇంకా సిట్టు విచారణ జరుగుతుంది. ఇప్పటికే నిందితులు అరెస్ట్ అయ్యి లోపడున్నారు. ఈ సంబంధించిన కీలకంగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటుగా ఐన్యూస్ శ్రవణ్ కుమార్ ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నట్టు చెప్తుంది. ప్రభాకర్ రావు తర్వాత శ్రవణ్ కుమార్ పైన ఇప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. వీళ్ళిద్దరిని ఇటు ఇండియాకు రప్పించేందుకు, హైదరాబాద్ రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకునేందుకు ఇప్పటికే నాన్ బెయిల్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇంటర్పోల్ సాయంతో ముందుకు వెళ్తామని చెప్పి సిటీ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.